जय श्रीकृष्ण। ओम कृष्णं वंदे जगद्गुरुं। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। శ్రీమద్భగవద్గీత 15వ అధ్యాయం 2వ శ్లోకం. 1వ శ్లోకం నిన్నటి వీడియోలో అయిపోయింది. 2వ శ్లోకం నుంచి అదచ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖా గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళః అదచ్చ మూలాన్యను సంతతాని కర్మానుబంధిని మనుష్యలోకే. ఈ వృక్ష శాఖలు ప్రకృతి త్రిగుణములచే పోషింపబడి ఊర్ధ్వ అధోముఖములుగా వ్యాపించి ఉన్నవి. దీని చిగుళ్ళే ఇంద్రియార్థములు. అధోముఖముగును ఉన్న ఈ వృక్షపు రేళ్ళు మనుష్యలోకపు కామ్యకర్మలకు సంబంధించినవై ఉన్నవి. భావము: ఈ శ్లోకమునందు అశ్వత్థ వృక్షవర్ణము మరికొంత వసగబడినది. సర్వదిక్కులయందు వ్యాపించి ఉన్న దాని శాఖల అదో భాగమున మానవులు మరియు అశ్వములు, గోవులు, శునకములు మొదలగు జంతువులు స్థితిని కలిగియున్నవి. జీవులు ఈ విధముగా అధోభాగమున నిలిచియుండగా వృక్షపు ఊర్ధ్వభాగమున దేవతలు, గంధర్వుల వంటి ఉన్నత జీవులు స్థితిని కలిగి ఉన్నారు. వృక్షము వీటిచే పోషింపబడినట్లు ఈ సంసార వృక్షము త్రిగుణములచే పోషింపబడును. తగినంత నీరు లేనందున కొంత భాగము బీడు పడుటయు, వేరొక భూభాగము పచ్చగా నుండుటయు మనకు గోచరమగునట్లు ప్రకృతి గుణముల పరిమాణం మరియు ప్రాబల్యం అనుసరించి వివిధములైన జీవజాతులు వ్యక్తములగుచుండును. సంసార వృక్షపు చిగుళ్ళే ఇంద్రియార్థములుగా పరిగణింపబడినవి. వివిధ గుణముల వృద్ధి వలన వివిధ ఇంద్రియములు కలుగుచుండ ఆ ఇంద్రియముల ద్వారా మనము వివిధ ఇంద్రియార్థములను అనుభవింతుము. ఈ విధముగా ఇంద్రియార్థములను కూడియుండేడి కర్ణములు, నాసిక, నయనాది ఇంద్రియములే సంసార వృక్ష శాఖాగ్రములు. శబ్ద, రూప, స్పర్శాది ఇంద్రియార్థములే చిగుళ్ళు. వృక్షపు ఉపమానములే వివిధ దుఃఖములు. ఇంద్రియ భోగముల ఫలములైన ఆసక్తి, అనాసక్తులు సర్వదిక్కుల వ్యాపించియుండు ఈ ఉపమూలముల నుండియే ధర్మాధర్మములకు సంబంధించిన ప్రవృత్తులు కలుగుచున్నవి. ఈ వృక్షపు యథార్థ మూలము బ్రహ్మలోకమునందుండగా ఇతర మూలములు మధ్యం లోకంలో నందున్నవి. ఊర్ధ్వ లోకములందు పుణ్యకర్మల ఫలము అనుభవించిన పిదప జీవుడు ఈ మధ్యలోకమున కరుధించి తిరిగి ఊర్ధ్వలోకములకు ఉద్ధరింపబడుటకు తన కర్మల నారంభించును. కనుకనే ఈ మధ్యలోకము కర్మక్షేత్రముగా పరిగణింపబడుచున్నది. 4వ శ్లోకం. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో చాధిర్న చ సంప్రతిష్ఠ అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తదః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా
న నివర్తంతి భూయాః తమేవ చాద్యం పురుషం ప్రసధ్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణే. ఈ వృక్షపు యథార్థ రూపము ఈ జగమునందు తెలియబడదు. దాని అధిని గాని ఆదిని గాని అంతమును గాని లేదా మూలమును గాని ఎవ్వరును అవగతం చేసుకొనజాలరు. కానీ స్థిరముగా నాటుకొని ఉన్న ఈ సంసార వృక్షమును మనుషులు దృఢనిశ్చయముతో అసంగమను శాస్త్రముచే ఖండించి వేయవలయును. ఆ పిదప పునరావృత్తి రహితమైన దివ్య పదమును పొందుటకు ప్రయత్నించి అనాది కాలము నుండి ఎవ్వని వలన సమస్తము ఆరంభమయ్యేనో మరియు వ్యాప్తి నొందెనో అట్టి పరమపురుషుని అచ్చట శరణు పొందవలెను. భావము: ఈ భౌతిక జగమునందు అశ్వత్థ వృక్షపు యథార్థ రూపము అవగతము కాదని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. మూలము ఊర్ధ్వముగా నున్నందున ఈ వృక్షపు విస్తారము క్రిందుగా నున్నది. అట్టి వృక్షము యొక్క విస్తారమునందు బద్ధుడైన అప్పుడు మనుషుడు అది ఎంతవరకు వ్యాపించి ఉన్నదనేది విషయమును గాని దాని మొదలును గాని గాంచలేడు. అయినను అతడు ఈ వృక్ష కారణమును కనుగొనియే తీరవలెను. నేను ఫలానా వారి కుమారుడను, నా తండ్రి ఫలానా వారి కుమారుడు, నా తండ్రి యొక్క తండ్రి ఫలానా వారి కుమారుడు అనుచు పరిశోధన గావించుచు పోయినచో చివరకు గర్భోదక శాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు సర్వులకు మూలమని తెలియను. చివరకు బ్రహ్మదేవునికి ఆది అయిన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన పరిసమాప్తి చెందును. ఈ సంసార వృక్షపు అట్టి మూలములను పూర్ణ పురుషోత్తముడగు భగవానుని దేవదేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానము కలవారి సాంగత్యమున ప్రతి ఒక్కరూ పరిశోధించవలెను. అట్టి అవగాహనచే మనుషుడు క్రమముగా యథార్థము యొక్క మిథ్యా ప్రతిబింబము నుండి అసంగుడై జ్ఞానముచే దానితో బంధమును ఛేదించి యథార్థ వృక్షమునందు నిజముగా ప్రతిష్ఠితుడగును. ఇంద్రియభోగం అనేది ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్యము వహింపవలెనను భావన ఎనునవి బలియములుగుట వలన ఆసంగము అను పదము ఈ సందర్భమున మిక్కిలి ప్రాముఖ్యమును పొందినది. కనుక ప్రామాణిక గ్రంథములను అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞానమును చర్చించుట ద్వారా మనుషుడు అసంగత్వమును నేరవలెను. అంతేగాక జ్ఞానమునందు వాస్తవముగా ప్రతిష్ఠితులైన వారి నుండి అతడు శ్రవణము కావింపవలెను. భక్తుల సంగమములో వనర్చబడు అట్టి ఆధ్యాత్మిక చర్చ ద్వారా మనుషుడు దేవదేవుడైన శ్రీకృష్ణుని గూర్చి తెలుసుకొనగలుగును. ఇక అట్టి సమయమున అతడు చేయవలసిన మొదటి కార్యము ఆ భగవానుని శరణమునందుటయే. దేనిని చేరిన పిమ్మట మనుషుడు ఈ మిథ్యా ప్రతిబింబమైన సంసార వృక్షమునకు తిరిగి రాడో ఆ దివ్యపదము సైతము ఈ శ్లోకమున వర్ణింపబడినది. ఎవని నుండి సమస్తము ఉద్భవించినదో అట్టి ఆదిమూలము పూర్ణ పురుషోత్తముడగు శ్రీకృష్ణ భగవానుడే. అట్టి భగవానుని కరుణను పొందుటకు అతని శరణమును పొందిన చాలును. శ్రవణ కీర్తనాది పద్ధతులతో వనరించు భక్తియుత సేవా ఫలమిదియే. ఈ భౌతిక జగత్తు యొక్క విస్తారమునకు ఆ భగవానుడే కారణము. ఈ విషయమును అతడే స్వయముగా అహం సర్వస్య ప్రభవ సర్వమునకు నేనే మూలమును అని పూర్వమే వివరించను.
కనుకనే భౌతిక జీవనం అనేది అతి దృఢమైన సంసార వృక్షపు బంధము నుండి విడివడుటకు ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానునికే శరణ పొందవలసి ఉన్నది. అతనికి శరణము నొందినంతనే మనుషుడు ఆ ప్రయత్నముగా భౌతిక జీవము నుండి ముక్తుడు కాగలడు. 5వ శ్లోకం. నిర్మాణమోహ జితసద్గదోష ఆధ్యాత్మ నిత్య వినివృత్తకామః ద్వంద్వైర్విముక్తాః సుఖదుఃఖ సంఘైర్ గచ్చంత్య మూఢాః పదమవ్యయం తత్. మిథ్యాంకారము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడిన వారును, శాశ్వతమును అవగతము చేసుకొనిన వారును, కామ వర్జితులను, సుఖ దుఃఖములనేడి ద్వంద్వముల నుండి బయటపడిన వారును, భ్రాంతిరహితులై ఏ విధముగా పరమపురుషుని శరణు వేడవలనో తెలిసిన వారును అగు మనుషులు అట్టి అవ్యయ పదమును పొందగలరు. భావము. శరణాగత విధానము ఈ శ్లోకమున చక్కగా వివరింపబడినది. మనుషుడు గర్వముచే భ్రాంతి చెందుటయే దానికి కావలసిన మొదటి అర్హత. భౌతిక ప్రకృతికి తానే ప్రభువునని తలచుచు గర్వించు కారణముగా బద్ధజీవునకు కృష్ణ భగవానునికి శరణమునందుట అతి కష్టమైన కార్యము. కానీ మానవుడు ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జనము ద్వారా తాను భౌతిక ప్రకృతికి ప్రభువును కాననియు మరియు దేవదేవుడే ప్రభువనియు ఎరుగవలెను. గర్వముచే కలిగిన భ్రాంతి నుండి ముక్తుడైనప్పుడు మనుషుడు శరణాగత విధానమును ఆరంభించగలడు. భౌతిక జగమునందు ఏదియో కొంత గౌరవమును సదా వాంఛించువానికి పరమపురుషుని శరణమునందుట సాధ్యము కాదు. మాయా జనిత గర్వమును వలన మనుషుడు జగమందు కొద్ది కాలమే వసించువాడైనను జగత్తుకు తాను ప్రభువుననేడి మూర్ఖభావనను కలిగియుండును. జగమునకు వచ్చి కొంతకాలము నిలిచి తిరిగి వెడలిపోవునాతడు అనవసరముగా అట్టి భావముచే విషయములను కష్టతరము గావించుకొని దుఃఖభాగుడై యుండును. సమస్త ప్రపంచము ఈ భావముతోనే చర్చించుచున్నది. ఈ భావంలోనే మనుషులు భూమి మానవులకు సంబంధించినదని భావించుచు ప్రభులమనేడి మిథ్యాభావనలో దానిని పలు భాగములుగా విభజించియుండిరి. మానవుడే ప్రపంచమునకు యజమాని అనేడి మిథ్యాభావనము నుండి ప్రతి ఒక్కరూ బయటపడవలసి ఉన్నది. అటువంటి మిథ్యాభావన నుండి బయటపడినప్పుడు మానవుడు కుటుంబ, సాంఘిక, జాతీయ అనురాగముల వలన కలిగేడి సమస్త మిథ్యా సంగత్వము నుండి బయటపడగలడు. ఈ దోషపూరిత సాంగత్యములే జీవుని భౌతిక జగమున సంబంధించును. ఈ స్థాయికి చేరిన అతడు ఆధ్యాత్మిక జ్ఞానము నలవర్చుకొనవలెను. వాస్తవముగా తనది కానిదేదో తెలియగలిగే జ్ఞానమును అతడు సంపాదించవలెను. విషయముల యథార్థ అవగాహనము కలిగిన పిమ్మట మానవుడు సుఖదుఖములు, బాధా వినోదముల వంటి ద్వంద్వముల నుండి విడివడగలడు. ఆ రీతి జ్ఞానమునందు పూర్ణుడైన పిమ్మట దేవదేవుడైన శ్రీకృష్ణుని శరణజొచ్చుట అతనికి సాధ్యము కాగలదు. నతద్భాసయతే సూర్యోన శశాజ్ఘోన పావకః
యద్ఘాత్వన వినర్ వివర్తంతే తద్ధమా పరమం మను. 6వ శ్లోకం. అట్టి నా దివ్య ధామము సూర్యునిచే గాని చంద్రునిచే గాని లేదా అగ్ని విద్యుత్తుల చే గాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలి రారు. భావం: కృష్ణలోకముగా గోలోక బృందావనం తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము ఆధ్యాత్మిక జగము ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీయును స్వయం ప్రకాశమానములు కనుక ఆధ్యాత్మిక జగత్తునందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వంలో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కానీ ఆధ్యాత్మిక జగత్తులోని లోకములన్నీను స్వయం ప్రకాశమానులే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి ఎనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును. వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోక బృందావనం నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతి కొద్ది భాగము మహాతత్వముచే కప్పబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మిక లోకములచే నిండియుండును. ఈ లోకములలో ముఖ్యమైనదే గోలోక బృందావనం. అంధకార బంధురమైన ఈ భౌతిక జగము నందున్నంత కాలము జీవుడు బద్ధ జీవనమును గడిపినను మిథ్యా సంసార వృక్షమును ఖండించట ద్వారా ఆధ్యాత్మిక లోకమును చేరినంతనే ముక్తుడగును. అటు పిమ్మట అతడు ఈ భౌతిక జగమునకు తిరిగి వచ్చు అవకాశమే లేదు. బద్ధజీవనము జీవుడు తనను తాను భౌతిక జగమునకు ప్రభువుగా తలచినను ముక్త స్థితిలో మాత్రం ఆధ్యాత్మిక జగమును చేరి శ్రీకృష్ణ భగవానునికి సహాయ చరుడై నిత్యానందమును, నిత్య జీవనమును, సంపూర్ణ జ్ఞానమును పొందును. వాస్తవమునకు ఇట్టి దివ్య విషయము నెడ ప్రతి మానవుడు ఆకర్షితుడు కావలెను. శాశ్వత జగత్తును చేరుటకు మరియు యథార్థతత్వము యొక్క ప్రతిబింబమైన ఈ జగము నుండి ముక్తుడగుటకు అతడు సదా వాంఛింపవలెను. భౌతిక జగమునందు అతిగా అనురక్తుడైన వానికి అట్టి బంధమును ఖండించుట అతి కష్టమైనను కృష్ణభక్తి రసభావితుడైనచో క్రమముగా దాని నుండి విడివడుటకు అవకాశం కలుగును. అందులకై కృష్ణభక్తి యందు నిమగ్నులైన భక్తులు సాంగత్యమును అతడు పొందవలెను. ఆ విధముగా కృష్ణభక్తి రసభావితులైన వారి సాంగత్యము కొరకై అన్వేషించి భక్తియుత సేవ నొనర్చు విధానమును అభ్యసించవలెను. ఆ రీతి అతడు భౌతిక జగమనేడి గల ఆసక్తిని ఖండింపచేసి కొనగలడు. కేవలము కాషాయ వస్త్రములను ధరించుట ద్వారా ఎవ్వరును భౌతిక జగత్తు ఆసక్తి నుండి దూరులు కాలేరు. తాత్కార్యమునకై శ్రీకృష్ణ భగవానుని భక్తియుత సేవయందు మనుషుడు అనురక్తుడు కావలెను. కనుకనే ద్వాదశాధ్యాయమున వివరింపబడినటువంటి భక్తియుత సేవా మార్గమే యథార్థ వృక్షపు మిథ్య ప్రాతినిధ్యమైన ఈ సంసార వృక్షము నుండి బయటపడుటకు ఏకైక మార్గమని ప్రతి ఒక్కరూ దృఢముగా విశ్వసింపవలెను. అన్ని రకములైన విధానములు భౌతిక ప్రకృతిచే కలుషితములై యుండుననియు కేవలం భక్తి యోగ ఒకటే విశుద్ధముగా దివ్యమైనదనియు
చతుర్థ చతుర్థ దశాధ్యాయమున వివరింపబడినది. ఇచ్చట పరమం మమ అను పదము ముఖ్యమైనది. వాస్తవమునకు సమస్తము దేవదేవుని ఆస్తియే అయినప్పటికీ షడ్గుణైశ్వర్యముల కలిగిన ఆధ్యాత్మిక జగత్తే పరమం అని తెలుపబడినది. ఆధ్యాత్మిక జగము శ్రీకృష్ణ భగవానుని అంతరంగిక శక్తి చేత దీప్తమానమైనందున అచ్చట సూర్య చంద్ర నక్షత్రములు కాంతి అవసరం లేదని కఠోపనిషత్తు 2:2-15 కూడా నిర్ధారించుతున్నది. నతత్ర సూర్యో భాతి నా చంద్రతారకం. అటువంటి దివ్యధామము కేవలము శరణాగతి చేతనే లభ్యమగును గాని అన్యదా కాదు. 7వ శ్లోకం. మమై వాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనః షష్ఠాని నిర్ధియాని ప్రకృతిస్థాని కర్షతి. ఈ భౌతిక జగమునందలి జీవులందరూ నా శాశ్వతాంశములు. బద్ధజీవనము కారణముగా మనస్సుతో కలిపి 6 ఇంద్రియములను గూడి వారు తీవ్ర సంఘర్షణ కావించుతున్నారు. భావం. జీవుని యథార్థ రూపము ఈ శ్లోకమునందు స్పష్టముగా వసగబడినది. యథార్థమునకు అతడు శ్రీకృష్ణ భగవానుని శాశ్వతాంశము అనగా అతడు బద్ధజీవమును వ్యక్తిగతమును పొంది ముక్తస్థితిలో ఆ భగవానునితో ఐక్యమగునని కాదు. అతడు శాశ్వతముగా భగవానుని నుండి విడివడియే యుండును. ఈ విషయమే సనాతనయను పదము ద్వారా స్పష్టపరచబడినది. వేదముల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు అసంఖ్యాక రూపములలో వ్యక్తమై విస్తరించియుండును. వానిలో ప్రధాన విస్తారములు విష్ణుతత్వములనియు అప్రధాన విస్తారములు జీవతత్వములనియు పిలువబడును. అనగా విష్ణుతత్వములు స్వీయ విస్తారములుగా కాగా జీవులు విభక్తమైనట్టి విస్తారములు. ఈ రీతి శ్రీకృష్ణ భగవానుడు తన స్వీయ విస్తారముతో రామ, నృసింహ, విష్ణుమూర్తి మరియు పలు వైకుంఠాధిపతుల రూపములందు వ్యక్తమగుచుండును. విభక్త విస్తారములైన జీవులు అతని నిత్య సేవకులే. భగవానుని స్వీయ విస్తారములు విష్ణుతత్వములు శాశ్వతముగా నిలుచున్నట్లే భగవానుని విభక్త విస్తారములైన జీవులు సైతం తమ వ్యక్తిత్వములను కలిగియున్నారు. దేవదేవుని అంశలుగా వారు అతని లక్షణములను అంశమాత్రము కలిగియున్నారు. అట్టి లక్షణములలో స్వతంత్రమనున్నది ఒకటి. అనగా ప్రతి జీవియు వ్యక్తిత్వమును మరియు స్వతంత్రత యొక్క సూక్ష్మాంశమును కలిగియున్నాడు. అట్టి సూక్ష్మ స్వతంత్రతను దుర్వినియోగపరచుటచే అతడు బద్ధుడగుచుండ సద్వినియోగముచే ముక్తుడగుచున్నాడు. బంధముక్త స్థితుల నేడి రెండింటి యందును అతడు దేవదేవుని వలనే గుణరీతి శాశ్వతుడు. ముక్తస్థితిలో అతడు భౌతిక జీవనము నుండి విడివడియుండి శ్రీకృష్ణ భగవానుని దివ్య సేవలో నియుక్తుడై యుండును. కానీ బద్ధస్థితిలో గుణములచే ప్రభావితుడై ఆ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవను మరచియుండును. తత్ఫలితముగా అతడు భౌతిక జగమునందు తన జీవమునకై తీవ్ర సంఘర్షణను కావింపవచ్చును. మానవులు శునకమార్జనలాది
జంతువుల వంటి జీవులే కాక భౌతిక జగమును పాలించు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతము శ్రీకృష్ణ భగవానుని అంశలే. వారందరూ శాశ్వత వ్యక్తీకరణ లేగాని శాశ్వత శాశ్వత వ్యక్తీకరణలే గాని తాత్కాలిక వ్యక్త రూపములు కారు. సంఘర్షణ లేక పెనుగులాట అనేడి అర్థము కలిగిన కర్షతి యను పదము ఇచ్చట ప్రధానమైనది. అనగా జీవుడు ఇనుప గొలుసులతో బంధింపబడినట్లుగా బంధింపబడి ఉన్నాడు. విద్యాహంకారమే అతనిని అట్లు బంధించుచున్నది. ఇంద్రియములలో ముఖ్యమైన మనస్సే అతనిని ఆ రీతి భౌతిక స్థితి యందు నడుపుచున్నది. అట్టి మనస్సు సత్వగుణము నందున్నప్పుడు అతని కార్యములు సత్వగుణ పూర్ణములై యుండును. రజోగుణమునందున్నప్పుడు అతని కార్యములు క్లేశపూర్ణములై యుండును. తమోగుణమునందున్నప్పుడు అతడు జంతుజాలములందు ప్రవేశించును. బద్ధజీవుడు మనోయింద్రియములను కూడిన భౌతిక దేహముతో కప్పబడుననియు ముక్తుడైనంతటా అట్టి ఆచ్ఛాదనం నశించి అతని ఆధ్యాత్మిక దేహము మగుననియు ఈ శ్లోకమున స్పష్టపరచబడినది. ఈ విషయమును మధ్యాంది నాయన శృతిలో ఇట్లు తెలుపబడినది. స వా ఏష బ్రహ్మనిష్ట ఇదం శరీరం మర్త్యం అతిసృజ్య బ్రహ్మ విసంపద్య బ్రహ్మణా పశ్యతి బ్రహ్మణా శృణోతి బ్రహ్మణైవేదం సర్వం అనుభవతి. అనగా జీవుడు భౌతికాచ్ఛాదనమును విడిచి ఆధ్యాత్మిక జగత్తును చేరినంత తన ఆధ్యాత్మిక దేహమును పునరుద్ధరించుకొని అట్టి దివ్య దేహముతో శ్రీకృష్ణ భగవానుని ముఖాముఖి గాంచగలడు. ఆ దేవదేవునితో ప్రత్యక్షముగా సంభాషించగలడు, శ్రవణము చేయగలడు. ఆ పురుషుని యథార్థముగా అవగాహన చేసుకొనగలడు. స్మృతియందు వసంతి యాత్ర పురుషాః సర్వే వైకుంఠమూర్తయః అని తెలుపబడినట్లు భగవద్ధామమున ప్రతి ఒక్కరూ భగవానుని దేహము వంటి దేహమును కలిగియుందురు. దేహ నిర్మాణమునకు సంబంధించినంత వరకు శాశ్వతములైన జీవులకు మరియు విష్ణుతత్వములకు నడుమ ఎట్టి భేదములు లేదు. అనగా ముక్తి నొందిన పిదప జీవుడు శ్రీకృష్ణ భగవానుని కరుణచే దివ్యమైన ఆధ్యాత్మిక దేహమును పొందగలడు. ఈ శ్లోకమున మమైవాంశ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుని అంశము అను పదము సైతము ప్రధానమైనది. ఇచ్చట శ్రీకృష్ణ భగవానుని అంశ ఎనగా ఒక విరిగిన ముక్క వంటి భావనలో కాదు. ఆత్మ అత్యధ్యామని ద్వితీయాధ్యాయమున మనం అవగతం చేసుకొనియే ఉన్నాము కనుక ఈ అంశము భౌతిక భావనలో అవగాహన చేసుకొనుట సాధ్యము కాదు. ముక్కలు చేయబడి తిరిగి అతుకుటకు వీలయ్యేడి భౌతిక పదార్థము కాదు. ఆత్మ సనాతనము అనేడి పదప్రయోగమును బట్టి అటువంటి భౌతిక భావనము ఇచ్చట సరిపోదు. అది నిత్యమైనది. పరమపురుషుని అంశయైన ఆత్మ దేహమందు నిలిచియుండునని ద్వితీయాధ్యాయము
ఆరంభమున దేహినోస్మిన్ అను శ్లోకము ద్వారా తెలుపబడినది. ఆ అంశ దేహబంధము నుండి ముక్తి నొందినప్పుడు ఆధ్యాత్మిక జగమునందు ఏదేని ఒక దివ్యలోకమున తన ఆది ఆధ్యాత్మిక దేహమును పొంది శ్రీకృష్ణ భగవాని సహచర్యమును అనుభవించును. అయినను బంగారపు కణిక కూడా బంగారమే అయినట్లు శ్రీకృష్ణ భగవానుని అంశ అయినందున జీవుడు గుణరీతిని ఆ దేవదేవునితో సమానుడు కాగలడని ఇచ్చట అవగాహన చేసుకొనవలెను. 8వ శ్లోకం. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధ నివాసయాత్. వాయువు గంధమును మోసుకొని పోవునట్లే జీవుడు ఈ భౌతిక జగమున తన వివిధ భావములను ఒక దేహము నుండి వేరొక దేహమునకు కొనిపోవుచుండును. ఈ విధముగా అతడు ఒక దేహమును గ్రహించి తిరిగి వేరొక దేహమును పొందుటకై దానిని విడుచుచుండును. భావము: తన దేహమునకు ఈశ్వరుడు అని జీవుడిచ్చట వర్ణింపబడినాడు. తలసినచో అతడు ఉన్నత జన్మకు సంబంధించిన దేహమును పొందవచ్చును, లేదా నీచ దేహములందు ప్రవేశింపవచ్చును. ఈ విషయమున అతనికి సూక్ష్మమైన స్వతంత్ర్యము కలదు. అనగా దేహమందలి మార్పు దేహి అయిన అతని పైననే ఆధారపడి ఉన్నది. అతడు రూపొందించుకొనిన చైతన్యము మరణ సమయమున అతనిని వేరొక విధమైన దేహమునకు కొనిపోవును. అతడు తన చైతన్యమును శునక మార్జలముల వంటి జంతువుల చైతన్యముతో సమానము కావించినచో అట్టి శునక మార్జాల దేహమునే తప్పక పొందవలసి వచ్చును. దేవతా లక్షణములందు అతనికి చైతన్యము లగ్నమైనచో మరణాంతరము దేవతా శరీరమును పొందును. ఒకవేళ కృష్ణభక్తి రసభావితుడైనచో ఆధ్యాత్మిక జగమునందలి కృష్ణలోకమును చేరి కృష్ణుని సహచర్యమును పొందును. కావున దేహము నశించిన పిమ్మట సర్వము ముగిసిపోవునని పలుకుట మిథ్యావాదమే యగును. ఒక దేహము నుండి వేరొక దేహమునకు మార్పు చెందు జీవుని వర్తమాన దేహము మరియు దాని ఎందలి కర్మలు భావి జన్మకు నాంది కాగలవు. కర్మననుసరించే జీవుడు దేహమును పొందును. ఆ విధముగా లభించిన దేహమును జీవుడు తిరిగి కాలమునందు త్యజించవలసి వచ్చును. జీవభావములను వేరొక దేహమునకు కొనిపోవు సూక్ష్మ శరీరమే తర్వాతి జన్మలోని దేహమును తయారు చేయుచున్నదని ఇచ్చట పేర్కొనబడినది. ఒక దేహమును విడిచి వేరొక దేహమును పొందుట మరియు దేహమందున్నప్పుడు వివిధ క్లేశములకు గురియగుట అనేడి ఈ విధానమే కర్షతి జీవన సంఘర్షణము అని పిలువబడును. 9వ శ్లోకం. శ్రోతం చక్షుః స్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్ఠాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ విధముగా జీవుడు వేరొక స్థూల దేహమును గ్రహించి మనసుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును.
భావం. మరొక రీతిలో చెప్పవలెనన్నా జీవుడు తన చైతన్యమును సునక మార్జల గుణములతో కలుషిత మునర్చుకొనినచో తదుపరి జన్మన సునక దేహమును లేదా మార్జల దేహమును పొందవలసి వచ్చును. వాస్తవమునకు చైతన్యమనున్నది ఈ నీటి వలె స్వచ్ఛమైనది మరియు పవిత్రమైనది. స్వచ్ఛమైన నీరు ఏదేని రంగుతో కలిసినచో స్వచ్ఛతను కోల్పోవు రీతి పవిత్రమగు ఆత్మ యొక్క పవిత్రమైనటువంటి చైతన్యము గుణముల కలయికచే తదా తదనుగుణముగా మారిపోవును. వాస్తవమునకు కృష్ణభక్తి భావనమే నిజమైన చైతన్యము కనుక కృష్ణభక్తి భావనలో నిలిచినప్పుడు మనుషుడు పవిత్ర జీవ పవిత్ర జీవనడుగును. నిజమైన చైతన్యము గనుక శ్రీకృష్ణ భక్తిభావనలో నిలిచినప్పుడు మనుషుడు పవిత్ర జీవనుడగును. కానీ అతడు తన చైతన్యమును ఏదేని భౌతిక భావనతో కలుషితం కావించినచో తదుపరి జన్మమున తదనుగుణమైన దేహమును పొందును. అనగా అతడు మరుజన్మమున మానవ దేహముచే తిరిగి పొందుననేడి విషయమేదియును లేదు. 84 లక్షల జీవరాశులలో అతడు సుకరాది జంతు దేహమును గాని దేవతా శరీరమును గాని లేదా వేరే ఇతర దేహమును గాని పొందవచ్చును. 10వ శ్లోకం. ఉత్క్రామంతం స్థితం వాపి భూజ్నం గుణాన్వితం విమూఢా నాను పశ్యంతి జ్ఞానచక్షుః. జీవుడు ఏ విధముగా తన దేహమును విడుచునను గాని గుణముల కారణముగా అనుభవార్థమై ఏ దేహమును పొందబోవునని గాని మూఢులు ఎరుగజాలరు. కానీ జ్ఞానచక్షువులు కలిగిన వారు ఈ విషయమును చక్కగా గాంచగలరు. భావము. జ్ఞానచక్షు అను పదము ఇచ్చట ప్రధానమైనది. జ్ఞానము లేకుండా ఎవ్వరును జీవుడు ఏ విధముగా ప్రస్తుత దేహమును విడిచివేయనని గాని తదుపరి జన్మమున అతడు ఎట్టి దేహమును పొందునని గాని లేదా ఎందులకై ఒక ప్రత్యేక దేహమున అతడు వసించుచున్నాడని గాని ఎరుగలేరు. అందులకై ఆధ్యాత్మిక గురువు నుండి శ్రవణము చేసి అవగతము చేసుకొనిన భగవద్గీత మరియు తత్సల దృశ్య వాజ్మయము విశిష్ట జ్ఞానము అత్యంత అవసరము. ఈ విషయములను అవగాహన చేసుకొనుటను అభ్యసించిన వాడు నిఖముగా భాగ్యవంతుడు. జీవుడు వివిధ పరిస్థితులలో దేహమును త్యాగము చేయుచుండును, వివిధ పరిస్థితులలో జీవించుచుండును. అదేవిధముగా గుణ ప్రభావమున కొన్ని పరిస్థితుల యందు భోగించుచుండును. అట్టి భోగభ్రాంతి యందే అతడు పలు విధములైన సుఖదుఖములను అనుభవించుచుండును. కామము మరియు కోరికచే శాశ్వతముగా మోసగింపబడిన వారు తమ దేహ మార్పు విషయమును గాని ప్రస్తుత దేహమును ఎందులకై వసించియున్నామని కాని అవగాహన చేసుకొనగలిగే శక్తి నశించియుందురు. వారు దానిని అర్థం చేసుకొనజాలరు. కానీ ఆధ్యాత్మిక జ్ఞానమును అలవర్చుకొనిన వారు జీవాత్మ దేహము కన్నను అన్యమైనదనియు అది దేహమును మార్చుతూ పలు రీతుల భోగించుచున్నదనియు గాంచగలరు. అట్టి జ్ఞానము కలవాడు ఎట్లు బద్ధజీవుడు ఈ భౌతిక జగమున దుఃఖము ననుభవించునో అవగాహన చేసుకొనగలడు. జనసామాన్యపు
బద్ధజీవనం మిక్కిలి క్లేశకరమైనందునే కృష్ణభక్తి భావనయందు పురోగతి నొందినవారు తమ శక్తి కొలది ఈ జ్ఞానమును వారికి అందింప యత్నింతురు. కావున జనులు బద్ధజీవనము నుండి వెలుపలకి వచ్చి కృష్ణభక్తి భావితులై ఆధ్యాత్మిక లోకమును చేరుటకు తమను తాము ముక్తులను కావించుకొనవలెను. 11వ శ్లోకం. యతంతో యోగినచ్చైనం పశ్యాంత్యాత్మ అన్యావస్థితం యతాత్మోన్ప్యకృతాత్మనో నైనం పశ్యంత్యచేతసః. ఆత్మానుభవమునందు స్థితిని పొందిన యత్నశీలురైన యోగులు దీనినంతటిని స్పష్టముగా గాంచగలుగుదురు. కానీ